వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలెళ్లారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడం కోసమని యాక్చువల్గా పోయిన నెల 28 వెళ్ళాలి, పోస్ట్పోన్ అయింది. ఈరోజు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు అన్న సమాచారం రాగానే అధికారులు ఇంకా హడావిడిగా పొగాకు బోర్డు దగ్గరికి వెళ్ళి యాక్షన్ నిర్వహించాలి అని చెప్పి రైతులు లేకున్నా కూడా యాక్షన్ నిర్వహించే ప్రక్రియకి అయితే మొదలెట్టారు. రోజు పరిస్థితి అలా లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఉరుకుల పరుకుల మీద కదులుతూ వెళ్ళారు అక్కడ యాక్షన్ నిర్వహించడానికి. అండ్ అక్కడ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు, మాకు టిఫిన్ తినడానికి కూడా డబ్బులు లేదు, రోజు ఎంత బతిమాలుకున్నా మా కష్టాలు తీర్చమని చెప్పి తీర్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారనగానే హడావిడిగా యాక్షన్ మొదలెట్టేశారు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా పరిస్థితి బాగుండే, ఇప్పుడు చాలా అధ్వాన్నంగా ఉంది, చాలా అద్దుమానమైనటువంటి బతుకుతూ ఉన్నామని చెప్పి రైతులు కొందరైతే కన్నీరు పెట్టుకొని మరీ మాట్లాడారు. సరే, ఈ క్రమంలో జగన్ గారు అక్కడికి చేరుకునే క్రమంలో తాను పర్యటనలకు వెళ్తే తనకు వచ్చే జనం ఎవరైతే ఉంటారో ఆ జన స్పందన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన రికార్డులు తానే బద్దలగొట్టుకుంటూ ఉన్నారు. మొన్న రామగిరి రాప్తాడు వెళ్ళినప్పుడు ఎంత జనం వచ్చారో, తెనాలి వెళ్తే అంతకు డబ్బులు వచ్చారు. ఈరోజు పొదిలి వెళ్తే అసలు వాళ్ళు నిజంగా జనాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిస్తులు చెప్పే విధంగా ఏమన్నా గ్రీన్ మ్యాట్లు పెట్టి వాళ్ళని ఏమన్నా కనుక ఏఐలో తయారు చేసి అక్కడ పెట్టారా అనిపిస్తుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం జనాలు 3 కిలోమీటర్లకు పైగా రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడ్ ఎదురు చూస్తూ ఉంటే 3 కిలోమీటర్లకు పైగా ఆశ్చర్యం అనిపిస్తుంది. తన రికార్డులు తానే బద్దలుగొట్టుకోవడం. ఎంత జనమో తెలుసా అసలు. మామూలు జనంగా రోడ్డుకి ఇరువైపులా, దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా అసలు 3 కిలోమీటర్ల మేర జనం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల కోసం. దారి పొడుగున 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఎక్కడ చూసినా కూడా జనమే, విపరీతమైన జనం వచ్చారు. తన పర్యటనలో అడుగడుగునా కూడా ఈ జనస్పందన అయితే కనిపించింది. అండ్ జగన్ గారు అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ మీడియాను అడ్రస్ చేస్తారు. తాను అడుగు పెడుతూ ఉంటే కనీసం ఇసుక చల్లితే రాలనంత జనం కిలోమీటర్ల మేర జనాలు ఒక రేంజ్లో ఎగబడ్డారు. నిజంగానే అసలు ఇంతమంది జనాలు దేన్ని చూసి వస్తారా ఈ స్థాయిలో? నిజంగానే ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు కదా, సమస్యలు తీరుస్తారేమో అనుకోవడానికి. విపరీతమైన జనం అబ్బా.